నమస్తే, వెల్కమ్ టు లివ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అసెంబ్లీకి సంబంధించి ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి 2వ వారం నుంచి మార్చ్ 2వ వారం వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని చెప్పి కొంత వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలు తెలిసిన వెంటనే వైసీపీకి సంబంధించి మొత్తంగా పూర్తిగా 11 మంది ఎమ్మెల్యేలుగా చెప్పవచ్చు. అయితే మిగతా ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పించి ఒక 7 ఎమ్మెల్యేలు అయితే వైఎస్ జగన్ గారితో భేటీ అయ్యారని చెప్పి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి, లేదంటే మా ప్రజలు ఒప్పుకోవట్లేదని చెప్పి కొంత వాగ్వాదం జరిగిందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి యొక్క అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోతే మేము రాజీనామాలు ఇచ్చేస్తాం, మీరు కాదంటే జనవరి 1కే ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారంటూ కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఏంటంటే ఏం చెప్తారు? ఎంతవరకు నిజం ఏంటి? నిజం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మీరు తెలంగాణ అసెంబ్లీ చూసుకుంటే కేసీఆర్ వచ్చారు, 10 నిమిషాలు 11 నిమిషాలు ఉన్నారు. ఆయన అసెంబ్లీ లోపలికి వచ్చారు. ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి పలకరించారు, షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పలకరించారు, షేక్ హ్యాండ్ ఇస్తే నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తున్నావా లేదా అని అడిగారు. ఆయన ఇట్లా 2-3 రావడం పలకరించడం జరిగింది. ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారు. వాళ్ళ నియోజకవర్గాల వారీగా వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. అంటే కంట్రోల్ చేయలేదని అర్థం. అంటే కేసీఆర్ వాళ్ళ మీద పెత్తనం చెలాయించలేదని అర్థం. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఏంటి అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సరే కొన్ని లీక్లు ఏమైనా ఇచ్చారా, ఏమని 60 రోజుల కింద పాల్గొనకపోతే అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో సైలెంట్గా మీకు ఉప ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి కనీసం కనిపించి సంతకం పెట్టరండి అని చెప్పేసి అనే ఏమన్నా ఆలోచన కానీ ఇచ్చారని చెప్పేసి అంటే ఏమంటారు? సో అంటే మీరు అన్నట్టుగా అది కూడా ఉండొచ్చు. మీరు దేన్ని కూడా కొట్టిపారేయడానికి వీల్లేదు. మామూలుగా గురువుని శిష్యుడు ఫాలో అవుతాడు, కానీ చిత్రంగా శిష్యుడిని గురువు ఫాలో అవుతున్నాడు ఇక్కడ తెలంగాణలో. అందుకనే కదా మొన్న అసలు ఆ భాష ఏంటి, ఆ పద్ధతి ఏంటి అని మనం మాట్లాడుకున్నాం. అంటే చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఆయన అసలు బయటకు వచ్చి 2 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇష్యూస్ మాట్లాడకుండా ఆయన దృష్టి చంద్రబాబు నాయుడు మీద పెట్టడంతో ఏంటి ఈయన ఇంకా నిద్రపోతున్నాడా, ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాను అనుకుంటున్నాడా, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా అని ప్రజలు అనుకున్నారు. అయితే ఆ భాష కూడా చాలా అంటే నీచంగా మాట్లాడాడు ఆయన. అంటే మనిషి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి దిగుమతి చేసుకున్నాడు ఆ భాషని. కాబట్టి ఆ సందేహం వచ్చినప్పుడు మీరు అడిగిన మాట కూడా కరెక్టే అయి ఉండొచ్చు. అంటే ఎందుకైనా మంచిది ఒకసారి మరి అన్న అంటాడో గురువు అంటాడో ఏమంటాడో నాకు తెలియదు, కానీ వెళ్ళన్నా అని ఏమన్నా చెప్పాడేమో. సో అందుకని ఇవాళ అదొకటే కాదు, అంటే ఆయనకు వినిపించిన సమాచారం ఏమై ఉంటుందంటే ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ఇప్పుడు కేసీఆర్కి హరీష్ రావుకి మరి కేటీఆర్కి కూడా ఇస్తారా నోటీసులు మనకు తెలియదు. సో దాంతో కూడా ప్రజల్లో ఒకసారి మొహం చూపించాలని వచ్చాడా, లేదా అరెస్ట్ అయ్యేటప్పుడు అదే దానికే వస్తున్నా. మళ్ళీ రేపొద్దున అరెస్ట్ చేశారనుకోండి, కొంచెం ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవచ్చు కదా. సో వీటన్నింటినీ ప్లాన్ చేసుకుని వచ్చాడా, అది కూడా ఉండొచ్చు. సో కొంత జగన్మోహన్ రెడ్డి పాచిక పారు ఉండొచ్చు, సగం ఈయన సొంత నిర్ణయాలు కావచ్చు, సగం ప్రజల కోసం కావచ్చు. వెరసి ఆయన ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు, కానీ కూర్చోలేదు. ఇంకేముంది, నేను చెరిగేస్తాను, నిప్పులు చెరిగేస్తా, కడిగేస్తా అన్నాడు, కామ్గా వెళ్ళిపోయాడు. నిజంగా అయితే ఇవాళ మాట్లాడాలిగా. ఇప్పుడు విభజన సమయంలో ఏవైతే జల ఒప్పందాలు చేసుకున్నారో అవన్నీ కేసీఆర్కి తెలిసే జరిగాయి. ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ పెంపు ఎప్పుడో జరిగింది, మళ్ళా పెంపు అన్నప్పుడు మీరు నిద్రపోతున్నారు, అది మీకు సంబంధించింది. ఆంధ్ర ఏం చేస్తుంది దానికి? అదేవిధంగా ఇవాళ జూరాలు మాట్లాడుతున్నాడు. జూరాలు ఏదో చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయం చేశాడు, అంత అన్యాయం చేశాడని. కాళేశ్వరం గురించి మాట్లాడి, నీ కూతురే అంది కదా, నువ్వు కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్ధ వీటి మీద పెట్టలేదు, మిగిలిన నీటి ప్రాజెక్టుల మీదని. అంటే నువ్వు తినేసావని నీ కూతురే చెప్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు తన మీద ఇన్ని ఉండేసరికి ఇవాళ అసలు ఏ అంశం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అర్థం కాకెళ్ళిపోయాడా. మళ్ళా అసలు 2వ తారీఖు నుంచి ఆయన వస్తాడా, అసెంబ్లీకి రాడా అని ఇక్కడ ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జగన్ తోటి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, యాక్చువల్గా మీరు అన్నట్టుగా సరే ఆ 4 పక్కకు పెడితే ఈ 7 కొత్త వాళ్ళు అయి ఉంటారు. ఈ కొత్త వాళ్ళు 7 ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వాళ్ళ నియోజకవర్గాల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. ఒకటి. రెండోది, మనం గతంలో చెప్పాం, ఎవరికైనా కూడా ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా కూర్చోవాలి, నా నియోజకవర్గ ప్రజలు చూడాలి, నా కుటుంబ సభ్యులు చూడాలి,
నా భార్య పిల్లలు ఆనందపడాలి అని అనుకుంటారు. సో అది లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా తెలియదు, అంటే ఒక సంపాదించుకోవటం, అవినీతి చేయటం, సొమ్ము సంపాదించుకోవడం తప్ప అంటే మనం ఎలా మన ఎమ్మెల్యేలతో ఉండాలి అనేది తెలియదు. ఎందుకంటే అనుభవ రాహిత్యం అది. ఇప్పుడు 43 ఏళ్ళు ఒక పార్టీలో ఉండి, అంటే ఒక పార్టీని స్థాపించాక ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఆ పార్టీతో మమేకమయ్యి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని ఇట్లా సమర్థవంతంగా తీసుకురావటం ముందుకి, వాళ్ళకి సరైన పని అప్పచెప్పడం, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి ఏంటి తర్ఫీదు ఇవ్వడం, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు శిక్షణ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కేసీఆర్ కూడా తెలుసు. కేసీఆర్ కూడా ఆతాను మొక్కే కదా, తెలుగుదేశం నుంచి వచ్చాడు, తెలుగుదేశం శిక్షణా తరగతులకి ఆయనే ఇన్ఛార్జిగా ఉండేవాడు గతంలో. కాబట్టి కేసీఆర్కి తెలియకపోతే, కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఏదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు, అవినీతి చేయడం తెలుసుకున్నాడు తప్ప అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, అసెంబ్లీలో ఎలా ఉండాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలని ఏం మాట్లాడమని చెప్పాలి దిశానిర్దేశం చేయడం తెలియదు. కాకపోతే కొత్త ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అట్లీస్ట్ కొద్దో గొప్ప ఒక రోజులో రాకపోయినా మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారు, నియోజకవర్గాల్లో వాళ్ళు ఏం చర్చిస్తున్నారు, ఏ అంశాల మీద మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి అవగాహన వస్తుంది కొద్దో గొప్ప. సో మీరు అన్నట్టుగా వాళ్ళు వెళ్ళి మాట్లాడటం అయితే జరిగినట్టు తెలుస్తోంది మనకి. మీరు కనుక ఒకవేళ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరిగే శాసనసభ సమావేశాలకి మమ్మల్ని కనుక హాజరు కాకుండా మినహాయించాలని చూస్తే మేము ఊరుకోము, మేము వెళ్ళిపోతామని. అది ఎక్కడి వరకు దారి తీయచ్చని మీరు నన్ను అడగచ్చు. అది ఎక్కడి వరకు దారి తీయచ్చు అంటే వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళచ్చు. అయితే ఇది కాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఒక 7 మంది రాజీనామా చేస్తాను రెడీగా ఉన్నారు. ఒకవేళ మీరు ముందే చెప్పేస్తే జనవరి 1వ తారీఖున మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి కొంత వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇది తీసి పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే కేసీఆర్కి ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఐడియా ఏదైతే ఉందో, ఆ ఐడియాని జగన్మోహన్ రెడ్డి కూడా పాటించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎందుకంటే నిజంగా 60 రోజుల లోపల సంతకం పెట్టకపోతే ఉప ఎన్నికలు వస్తాయనంటే భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది కాబట్టి కేసీఆర్కి చెప్పాడని చెప్పి, కానీ జగన్మోహన్ రెడ్డి అది ఫాలో అవుతాడా లేదంటే ఏం చెప్తారు? ఫాలో అయి తీరాలి, నచ్చినా నచ్చపోయినా చచ్చినట్టు. ఇప్పుడు ఉప ఎన్నికకి వెళ్ళే ధైర్యం ఉందంటారా మీరు జగన్కి? ఇదివరకు అయితే ఉండేదేమో. ఎప్పుడైతే పులివెందుల్లో డిపాజిట్ కూడా కోల్పోయారో జెడ్పీటీసీలో, ఇప్పుడు ఆ ధైర్యం ఉంటుందంటారా? కాబట్టి ఆలోచిస్తాడు. ఇప్పుడు అదే కదా సమస్య. ఎక్కడుంది ఇప్పుడు? పార్టీలో ఎవరున్నారు నీ చుట్టూ, ఎంతమంది ఉన్నారు? ఆ 4 తప్ప కొత్తగా ఎవడొచ్చి చేరాడు? మీకు ప్రెస్ మీట్ ఎవరు పెడుతున్నారు? అందుకని ఇప్పుడు ఒకవేళ గబుక్కున ఓకే ఏదైతే అయింది సరే ఉప ఎన్నిక రాని అనేంత ధైర్యం చేస్తాడా? చేయడు. అందుకని చచ్చినట్టు అటెండ్ అవ్వాలి, కనీసం వచ్చి సంతకం పెట్టి పారిపోవాలి. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఆప్షన్ అండి, వచ్చి సంతకం పెట్టి వెళ్ళటం. దొంగతనంగా పెట్టి వెళ్తే అయ్యన్న పాత్రుడేమో ఊరుకోడు, మళ్ళీ ఆ భయం కూడా ఉంది. ఇప్పుడు అందరినీ ఎదుర్కోవాలి. ఓ అయ్యన్న పాత్రుడు, ఓ రఘురామకృష్ణరాజు, ఓ పవన్ కళ్యాణ్, ఓ లోకేష్, ఇక్కడ చంద్రబాబు నాయుడు. అందులో చంద్రబాబు నాయుడు మనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రప్ప అంటే రఫ్ ఆడిస్తామని చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఆ భయం కూడా ఉంటుంది. అయినా కూడా తప్పదు కదా, అయినను పోయి రావాలి హస్తినకు అన్నట్టుగా, అయినను పోయి రావాలి అసెంబ్లీకి. సో ఇంకా నో ఆప్షన్ ఫర్ హిమ్. సో చూద్దామని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆలోచనతో కేసీఆర్ వెళ్ళాడా లేదా కేసీఆర్ వెళ్ళాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్తాడా అనేది మాత్రం అసెంబ్లీకి అతి తొందరలో జరిగిపోయేటువంటి చూద్దాం. లేదు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి మొండికేసి కూర్చుంటే మటుకు ఈ జనవరి 1కే కొంతమంది ఎమ్మెల్యేలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను రెడీగా ఉందని చెప్పి సమాచారం. సో చూద్దాం జరగబోతుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.